కాంగ్రెస్ ప్రభుత్వం భద్రకాళి అమ్మవారి మడ వీధుల్లోని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారని తెలిపినటువంటి మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా ఓరుగల్లుగులో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయంలోని జరుగుతున్నటువంటి మాడవీధుల పనులను పరిశీలించారు. మాడవీధుల అభివృద్ధి పనులు జరిగే ప్రతి పైసా ఖర్చు లెక్క చెప్పాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం భద్రకాళి అమ్మవారిని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మేయర్, జిల్లా కలెక్టర్లు, అధికారులు దర్శించుకున్నారు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భద్రకాళి ఆలయంకి మరింత వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలన్నింటినీ అభివృద్ధి చేసే ప్రణాళిక సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారి కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టెంపుల్ని అద్భుతంగా, మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని, శాస్త్రోయుక్తంగా ఈ టెంపుల్కి మరింత వన్నె తెచ్చే విధంగా అభివృద్ధి చేయాలని తలంచి మాడు వీధులతో పాటు ఇంటర్నల్గా అనేక కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని ఈనాడు ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మాడు వీధులకు సంబంధించి ఫార్మేషన్ కంప్లీషన్ అయింది. ఇప్పుడే పరిశీలించాం అధికారులతో కలిసి. దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి, దానికి నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారం రోజుల క్రితమే అడిషనల్ నిధులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతాలన్నింటినీ, అది ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మంలో భద్రాద్రి రాముల వారు కావచ్చు, బాసర నుంచి భద్రాచలం వరకు ఈ జిల్లాల్లో ఉన్న ప్రధానమైన దేవాలయాలన్నిటినీ పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఒక టెంపుల్ సర్క్యూట్ గా ఏర్పాటు చేయాలని, అది ఎవరైతే హైదరాబాద్ నుంచి, ఈ రాష్ట్రం నుంచి వచ్చే భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఈ టెంపుల్ సర్క్యూట్ ఒక ఆదర్శంగా, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఇన్ని టెంపుల్స్ కు సంబంధించిన కనెక్టివిటీని ఈ ప్రభుత్వం ఎలా చేసింది అనే విధంగా అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాల్లో ఉండే ప్రజాప్రతినిధులకి, మంత్రులకి ఇప్పటికే చెప్పడం జరిగింది.